సింగరేణి మాజీ అధ్యక్షులు గౌరవ ఓమరెడ్డి గారు కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పెద్దలు గౌరవనీయులు ఈ చౌడపురాలు కూడా వేదికపైకి సాధారణంగా, అలాగే మండల మాజీ ఎక్స్ఎంపీ గౌరవనీయులు మండల పార్టీ ప్రధానంగా కలిసి గౌరవనీయులు ఈశ్వర్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నీకోట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్ సభ్యులు, కమిటీ సభ్యులు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నీకోట సహకార బ్యాంక్ సంబంధించినటువంటి ప్రజలు, రైతులు, మహిళా సోదరులు, సాగులో సభ్యులు అందరినీ ఒకసారి కోరుకుంటూ దయచేసి వేదిక మూర్తి గారికి కూడా ప్రత్యేకంగా మన తెలుగుదేశం పార్టీ తరఫున రైతుల తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు కస్టర్ ఇన్ఛార్జ్ మన రాంబాబు గారు, ఎక్స్ఎస్పీటీసీ సౌరపల్లి గారు, అదేవిధంగా మన పరమేరు రాజేంద్ర గారు, మరియు జనరల్ సెక్రటరీ ఈశ్వర్ గారు, మరియు మన మాజీ సింగరేణి చైర్మన్ ఓమరెడ్డి గారికి అందరికీ కూడా, మరి అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు, కస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే ఈ రోజు మన సింగిల్ విండో ప్రెసిడెంట్ నారాయణ స్వామి ఎన్నుకోవడం జరిగింది. మీకందరూ కూడా తెలుసు, గత 20 సంవత్సరాలుగా మన నీకోట సర్పంచ్ రామకృష్ణ సర్పంచ్ గా ఉంటే ఈ పదవి రావడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్లు కూడా మనకు తెలుసు, మూర్తి గారు అయితే కృష్ణాపురం పంచాయతీలో మనకి తెలుగుదేశం పార్టీకి మంచి అక్కడ వర్క్ చేశారు. మరియు అదేవిధంగా జయన్ కూడా మనకి యాలకల్ పంచాయతీలో వర్క్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా పదవులు వేయడం జరిగింది. ముఖ్యంగా కూడా మనకి ఈ రోజు ఈ పదవి ఇచ్చిన దాని వల్ల ఇక్కడ జరగబో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మనకి రైతులకి చాలా రుణాలు మంజూరు చేయాలని కూడా ప్రత్యేకంగా మన అన్నగారిని, ఎమ్మెల్యే గారిని మేము మనవి చేస్తున్నాం. రైతులకి ప్రతి ఒక్క రైతు కూడా 3 ఎకరాలు అనుకుంటే 3 లక్షల రూపాయలు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తారు టీసీసీ బ్యాంక్ లో. ఆ రుణాలంతా కూడా మన చైర్మన్ గారు వారి కమిటీ తరఫున ప్రతి ఒక్క రైతు కూడా ఎలిజిబుల్ అందరికీ కూడా రుణాలు తీయించి అవి సక్రమంగా కట్టించి మరి రెన్యువల్ చేస్తున్నాము. కాబట్టి చైర్మన్ గారికి ప్రత్యేకంగా మేము తెలియజేయడం ఏంటంటే, పార్టీతో పని లేకుండా రైతు సోదరులు ఎవరన్నా రాని అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేయాలి, మంచి పేరు కావాలి. మన సింగిల్ విండో గత పాలకులు కూడా మంచి పేరు తెచ్చారు కాబట్టి మనకి ఈ సింగిల్ విండో మంచి పేరు కావాలని కూడా మనవి చేస్తున్నాం. అదే రకంగా నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్ లో కూడా మనకి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జడ్పీటీసీ అన్ని ఎలక్షన్ లో కూడా మనం మంచి మెజార్టీ కలిపి మన మండలానికి మంచి సర్వీస్ చేసే విధంగా మనం తీసుకోవాలని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మూర్తి జయన్న గారు, అదేవిధంగా వేదిక పైనటువంటి ఇతర కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరి మనులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటగా రైతులకు నేరుగా ఉపయోగపడేటువంటి బ్యాంక్ ఏదైనా ఉందంటే రైతుల సహకారంతో, రైతుల కోసం తక్కువ వడ్డీతో రైతులకు అప్పులిచ్చేటువంటి బ్యాంకుకు ఈరోజు నారాయణ స్వామి గారిని
ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే జిల్లాలో సెంట్రల్ బ్యాంకు చాలా చరిత్ర ఉంది. మనకు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ల్యాండ్ మార్కేజ్ బ్యాంకులు ఉండేటివి, అవన్నీ కూడా మెర్జ్ చేసి జిల్లా సహకార సంఘాలు ఏర్పడ్డాం. అంతకుముందు ఉన్నటువంటి ప్రాథమిక సహకార సంఘాలన్నీ కూడా కొత్తగా వాటిని స్వయం శక్తితో వాటి కాళ్ల పైన నిలబడేటువంటి అవకాశం ప్రభుత్వ పరంగా నాబార్డు సహకారంతో తక్కువ వడ్డీతో కూడా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సహకారాన్ని అందిస్తూ ఉన్నాయి. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గాన్ని కోరుకునేది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఈ సహకార సంఘం నుంచి తక్కువ వడ్డీతో సక్రమంగా సరైన సమయంలో వాళ్ళకు అప్పులు ఇవ్వడానికి మీరు ముందుకు వెళ్ళమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మొట్టమొదటగా నా రాజకీయ జీవితంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి మొదటిసారి జిల్లా సహకార బ్యాంకు డిసిసిబి అధ్యక్షుడైన ఆ సందర్భంలోనే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ సంబంధించినటువంటి బ్రాంచ్ ని మొట్టమొదటిగా ఇదే బిల్డింగ్ లో 1994-5 మధ్యలో ఇక్కడ ప్రారంభోత్సవం కూడా అరెస్ట్ చేశాం. ఈ వీకోట మండలానికి సంబంధించి ఈ సహకార బ్యాంకు బ్రహ్మాండంగా కూడా లాభాలతో గతంలో పనిచేసేది. ఆనాడే నేరుగా రైతులకు వడ్డీకి అప్పులు ఇచ్చేటువంటి కార్యక్రమం కాకుండా నేరుగా బ్యాంకు కూడా ఆదాయం పెంచుకోవడానికి ఆ రోజే వాళ్ళను వ్యాపారంలో కూడా ముందుకు తీసుకెళ్లాలా. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆ రోజు జనతా బజార్ లాగా ఇక్కడ సరుకులు కూడా పంపిణీ చేసి ఆదాయ మార్గాలు పెంచుకునేదానికి కూడా ఆ రోజు మనం ఆ కార్యక్రమాలన్నీ చేశాం. ఈ రోజు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. నాబార్డు నుంచి తక్కువ వడ్డీతో రుణాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి. దాని ద్వారా ఈ బ్యాంకులు స్వయం సమృద్ధి సాధిస్తే ఇంకా ఎక్కువగా కూడా రైతులకు ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను ఎందుకంటే రైతాంగాన్ని కూడా కోరుకునేది, ఇది మన బ్యాంకు, ఇది ప్రైవేట్ బ్యాంకులు కాదు. మనమందరం కూడా సభ్యులుగా ఉండేటువంటి సమిష్టిగా మనం నిర్వహించుకునేటువంటి ఈ బ్యాంకు, దీన్ని ద్వారా మీరు ఇంకా ఎక్కువ మీ వ్యవసాయానికి కానీ వ్యవసాయేతర కార్యక్రమాలకు కానీ ఇక్కడి నుంచి మీరు అప్పులు తీసుకుని తిరిగి సక్రమంగా సరైన సమయంలో తిరిగి కట్టమని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే అప్పు తీసుకున్న తర్వాత మన బ్యాంకుకు మనం సరైన సమయంలో తిరిగి కడితే ఆ బ్యాంకు వృద్ధి చెందితే మనకే ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కోణంలో కూడా మీరు ఆలోచించి ఈ బ్యాంకును ముందుకు తీసుకెళ్ళడానికి పాలకవర్గమే కాదు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి సభ్యులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క బ్యాంకు సేవల్ని ఉపయోగించుకోవడమే కాకుండా ఇది ఎంత పెరిగితే అంత లాభం ఆ సభ్యులకు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సక్రమంగా కూడా తీసుకోమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ప్రభుత్వ పరంగా కూడా మొన్ననే మన ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభవ, ఎందుకంటే ఈ మధ్య ప్రతిపక్షాలు చాలా చోట్ల చాలా రకాలుగా ఫ్లెక్సీలు వేసి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రేపు ఆగస్టు 15వ తేదీకి మన ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికలకు ముందు ఏం మాట చెప్పారో అన్ని కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క సూపర్ 6 పథకాలను ఆగస్టు 15 నాటికి సూపర్ హిట్ గా తీసుకునేటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మొన్ననే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి 7,000 రూపాయలు మనకు రైతాంగం యొక్క అకౌంట్ లో కూడా మొదటి విడతగా వేయడం జరిగింది. అది 2-3 విడతలుగా కూడా సంవత్సరంలో ఆ రోజు ఏదైతే మాట చెప్పామో దాని ప్రకారం 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసేటువంటి కార్యక్రమం, 2వ విడత 7,000, 3వ విడత 6,000 పూర్తి స్థాయిలో కూడా వేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. గతంలోనే పెన్షన్లు 4,000 రూపాయలు పెంచాం, గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ రోజు ఇస్తానని చెప్పాం. అవన్నీ కూడా వారి అకౌంట్ లో వేయడం జరిగింది. ఆగస్టు 15వ తేదీకి ఉచిత
బస్సు. ఎందుకంటే ఇది ఉచిత బస్సు. శ్రీకాకుళం దాకా పోయినా కూడా ఉచితంగా కూడా మహిళలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అది కూడా ఎక్కువ రోజులు లేదు. ఆగస్టు 15వ తేదీకి పూర్తి స్థాయిలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట చెప్పారో ఆ మాటను నిలబెట్టుకోబోతా ఉన్నాం. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే గత 5 సంవత్సరాల్లో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కూడా దివాలా కిందకి తీసుకురావడం జరిగింది. అన్ని రకాలుగా కూడా మరి ఈ రోజు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే ఈ రోజు లిక్కర్కి సంబంధించినటువంటి ఏ రకంగా ఈ రోజు మద్యం పైన వాళ్ళు ఎంత దోచుకున్నారనేది కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎంతమంది ఆరోగ్యాలు నాశనమయ్యాయో, ఎంతమంది ఆరోగ్యాలు ఈ రోజు పాడు చేసుకున్నారో ఈ రోజు ఒక్కటొకటి కూడా అర్థమవుతా ఉంది. గతంలో చూసాం, గతంలో ఎప్పుడు వీకోట్లోకి వచ్చినా మనది బార్డర్ లో ఉండేటువంటి ప్రాంతం. గతంలో ఎప్పుడు వచ్చినా మనం మాట్లాడేటప్పుడు అయ్యా మందు తాగాలంటే కర్ణాటకకు పోయి తాగాలా, డబ్బులంతా కూడా కర్ణాటకకు తీసుకెళ్లిపోతా ఉన్నారు. ఈ రోజు మన రాష్ట్ర ఆదాయం మొత్తం ఆడిపోతా ఉన్నట్టు. ఈ రోజు నిన్ననే కర్ణాటక గవర్నమెంట్ నిన్ననే మాట్లాడింది. కోలార్ జిల్లాలో పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఆదాయం పూర్తిగా పోయింది. ఆంధ్రాలో మంచి నాణ్యమైనటువంటి మద్యం, ఏ ఆరోగ్యానికి హాని కలగకుండా ఉండేటువంటి మద్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మా జిల్లా నుంచి, మా రాష్ట్రం నుంచి కూడా ఆంధ్రాకు వెళ్లి అక్కడ తాగేటువంటి పరిస్థితి ఉందంటే ఈ రోజు ఏ రకంగా పారదర్శకంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. గతంలో ఏ రకంగా నాశనం చేశారో, గతంలో ఏ రకంగా పెట్టుబడిదారులను తరిమి కొట్టారో, గతంలో ఏ రకంగా మరి అన్ని రకాలుగా మైనింగ్ అన్నిట్లో కూడా దోచుకున్నారో వాటినన్నింటినీ కూడా ఒకటొకటే కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు గాని, అమరావతి లాంటి కార్యక్రమాలు గాని, ఈ రోజు కుప్పానికి నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు గాని, గతంలో ఏవైతే నిలిపేసి చేశారో వాటినన్నింటినీ పూర్తి చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో రహదారులకు సంబంధించి గాని అన్ని రకాలుగా కూడా పారదర్శకంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ ఈ రోజు ఈ మంచి కార్యక్రమం మన వీకోట మండలంలో ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని ఈ రోజు నుంచి కూడా ప్రమాణం స్వీకారం ఇప్పుడే చేయబోతారు. చేసిన తర్వాత నారాయణ స్వామి కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నా. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత